క్రమశిక్షణ లేకపోతే ఖబర్దార్, డిసిప్లిన్ పాటించకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. నా మాటను లెక్క చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. ఇలా పెద్ద లెవెల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే వార్నింగ్లపై మిగిలిన జిల్లా నేతలు ఎలా స్పందిస్తున్నారో తెలియదు. కానీ ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాత్రం అధినేత హెచ్చరికలపై డోంట్ కేర్ అంటూ లైట్ తీసుకుంటున్నారు. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం కావచ్చేమో, కానీ ఆళ్లగడ్డకు మాత్రం నేనే సీఎం అన్నట్టుగా అఖిలప్రియ హడావుడు కనిపిస్తోందని కూటమి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఆళ్లగడ్డలో జనసేన నాయకురాలకి నామినేటెడ్ పదవిని చంద్రబాబు కేటాయించినా కూడా తన ప్రమేయం లేకుండా ఆ పదవి తెచ్చుకున్న కారణంగా ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయకుండా అఖిలప్రియ సదరు జనసేన నాయకురాలని అడ్డుకున్నారు అంటే బాబు గారి మాటలకు ఎమ్మెల్యే ఎంత విలువిస్తున్నారు ఇట్టే అర్థమవుతుంది. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా జనసేన నాయకురాలు మైలేరి సురేఖను నియమిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నామినేట్ చేస్తూ ఉత్తర్వులు వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె బాధ్యతలు స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. తనతో సంప్రదించకుండా తన అసెంబ్లీ పరిధికి చెందిన నాయకురాలికి నామినేట్ పదవి కేటాయించడం అంటే తనను లెక్క చేయలేదన్న సంకేతాలు క్యాడర్కి వెళ్తాయని అఖిలప్రియ భావిస్తున్నారట. అందుకే సీఎం ఉత్తర్వులు జారీ చేసినా తన పవర్ను చూపించడం కోసం సురేఖను బాధితులు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. తనను కాదని ఎవరైనా హైకమాండ్ వద్ద లాబియింగ్తో పదవులు తెచ్చుకుంటే ఆళ్లగడ్డలో అడుగుపెట్టనివ్వబోమని గత కొంతకాలంగా అఖిలప్రియ ఓపెన్ గా వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకులకి కాకుండా ఈ వార్నింగ్ జనసేన నాయకులకు కూడా వర్తిస్తుందన్న విషయం మైలేరి సురేఖ వ్యవహారాన్ని చూసిన వారికి బోధపడింది. సురేఖ విషయంలో అఖిలప్రియ ఎంత నారాజ్గా ఉన్నారంటే మార్కెట్ యార్డు చైర్మన్ పదవి వచ్చిందని తెలిసాక అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలవడానికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారట. తనను కాదని నామినేట్ పదవి తెచ్చుకున్నారన్న అక్కసుతో కనీసం ఇంటి గడపను తొక్కనివ్వకుండా గేట్ కూడా తెరవకుండా సురేఖ దంపతుల్ని బయట నుంచే పంపించి వేశారని అఖిలప్రియ తీరుపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. తన రెడ్ బుక్ లో 100 మంది ఉన్నారని, వారందరి అంతు చూస్తానంటూ అఖిలప్రియ ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. 2 నెలల క్రితం ఆళ్లగడ్డలో తన మద్దతుదారులు తప్ప మరెవరికీ నామినేటెడ్ పదవులు వచ్చే ప్రసక్తే లేదని హైకమాండ్ ను ధిక్కరించే రీతిలో అఖిలప్రియ కామెంట్ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో అఖిలప్రియ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు కూడా వచ్చాయి. భూమా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇంతకాలం టీడీపీ అధినేత చంద్రబాబు అఖిలప్రియ యాటిట్యూడ్ కు సంబంధించి స్థానిక నాయకుల నుంచి పలు సందర్భాలలో ఫిర్యాదులు అందాయి. తాజాగా కూటమి పార్టీ జనసేన నాయకురాలితో తలపడి ఆమెను ఇబ్బంది పెట్టే స్థాయిలో అఖిలప్రియ డామినేషన్ పెరిగిపోవడంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలతో సమన్వయలోపముంటే దాన్ని సరిచేసుకునే విధంగా అఖిలప్రియ చొరవ తీసుకోవాలని టీడీపీ అధిష్టానం సూచించినట్లు సమాచారం. అలా కాకుండా అధిష్టానాన్ని ఎరకాటంలో పెట్టే విధంగా దూకుడుగా వ్యవహరిస్తే ఇకపై అధిష్టానం ఉపేక్షించబోదని వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్ నే లెక్క చేయని అఖిలప్రియకు ఇవన్నీ చెవికెక్కుతాయా అన్నది $1 మిలియన్ ప్రశ్న. తమకు అఖిలప్రియ వల్ల ఎదురవుతున్న సమస్యపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారట. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.